నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియా మరియు అలాగే కొన్ని మీడియా సంస్థల్లో మనం చూసుకుంటే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వీసా గడువు ముగిసినా సరే కానీ చాలా మంది కువైట్ లో ఉన్నారు. ఇప్పటికీ ఫ్యామిలీ వీసా ఉల్లంఘనదారుల సంఖ్య 20,000కు చేరినట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ యొక్క 20,000 మందికి సంబంధించి వీసాను రెన్యువల్ చేసుకునే అవకాశం కువైట్ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. వివరాల్లోకి వెళితే ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసా కింద నివాస ఉల్లంఘనదారులను వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి అనుమతించడం గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం లేదా సర్కులర్ జారీ చేయలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. ఈ విషయానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా సైట్లలో ప్రచారం చేయబడినది పూర్తిగా తప్పని చెప్పేసి దీనికి సంబంధించి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఏదైనా నిర్ణయం లేదా సర్కులరు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ప్రకటించబడుతుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. వార్తలను ప్రచురించడంలో మరియు ప్రసారం చేయడంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితత్వాన్ని పాటించాలని మంత్రిత్వ శాఖ తన యొక్క అధికారిక వేదికల ద్వారా మాత్రమే జారీ చేసే ప్రకటన పైన ఆధారపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా గడువు ముగిసిన వారు దాదాపు 20,000 మంది కువైట్ లో ఉన్నారు. వాళ్ళు వీసా రెన్యువల్ చేసుకునేందుకు కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పేసి ఒక పుకార్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. దానిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించి మేము ఎటువంటి నిర్ణయం కానీ సర్కులర్ కానీ జారీ చేయలేదు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.